ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి అనే ఓ పిచ్చోడు అంత తెలివితేటలు ఉన్నోడే అయితే ఆయన కొడంగల్లో ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. రాజకీయ సన్యాసం అని చెప్పి తప్పించుకున్న సన్యాసికి ఏదో వాగుతాడు. ఆయన ఇలా పదవిలో ఉన్నాడు, ఆయన మైక్ కట్ కాదు కాబట్టి వాగుతున్నాడు. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములే బుసలు కొడతాయి అప్పుడప్పుడు. ఇవాళ ఒక 3 ఫుట్ బుడ్రఖాన్ గాడు కూడా తీస్మార్ ఖాన్ లాగా పోజులు కొడుతున్నాడు. చూసుకుందాం, తప్పకుండా భవిష్యత్తులో చూసుకుందాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేసింది కేసీఆర్. 8 లక్షల ఎకరాలకు గత 9.5 సంవత్సరాలుగా నీళ్లిచ్చింది కేసీఆర్. వాళ్ళు పెండింగ్ పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి అద్భుతంగా కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వీటన్నిటి నుంచి కూడా 8 లక్షల ఎకరాల కాయకట్టుకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్లిచ్చింది కేసీఆర్. సరే, పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఇవాళ ఇంతసేపు మాట్లాడిండు 3 గంటలు. ఒక్క మాట తీసిండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి? మూసీ మీద ఉన్న ప్రేమలో 100వ వంతు నీకు పాలమూరు రంగారెడ్డి మీద ఎందుకు లేదు? కోపం ఉందేమో జైపాల్ రెడ్డి అంటే, అందుకే జైపాల్ రెడ్డి పేరు పెట్టిండు. ఆ పేరు కూడా తీస్తలేడు మళ్ళా ప్రాజెక్టు పేరు. జైపాల్ రెడ్డి గారి మీద ఉన్న కోపమో ఏందో గానీ ఆ ప్రాజెక్టు పేరు పెట్టిండు. అప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఊసు కూడా ఎత్తుతలేడు. పాలమూరు బిడ్డ అయితే నిజంగానే నీలో పాలమూరు ఏమన్నా పౌరుషం ఉంటే మరి 90% పూర్తయిన ప్రాజెక్టుకు వెంటనే మిగతా 10% డబ్బులు ఇవ్వు, వెంటనే పూర్తి చేసి చూపెట్టు. థ్యాంక్ యూ. ఎప్పుడు మాకు ఒకటి చెప్తా ఉంటారు, కొన్ని ఉపన్యాసాలు విన్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత అనిపించింది, సరుకు లేదు, సబ్జెక్టు లేదు, బబ్రాజమానం భజగోవిందం. 3 గంటలు ఊకదంపుడు ఉపన్యాసం, అందులో ఏమీ లేదు.